సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. రాజధాని అమరావతిలో రోడ్ నెట్వర్క్ పైన సిఆర్డీఏ ఫోకస్ ఎక్కువగా పెట్టింది. ఎందుకంటే ఈ యాక్సెసిబిలిటీ పాయింట్స్ పెరిగితేనే రాజధానిలోకి రాకపోకలు పెరుగుతాయి. ఒకటి నేషనల్ హైవే 16తో అనుసంధానించడం ఒకటి టార్గెట్గా ఉంటే, ఇంటర్నల్ రోడ్ నెట్వర్క్ విషయంలో సబార్టీరియల్ రోడ్స్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తే కనుక అమరావతిలోకి వచ్చినటువంటి వాళ్ళు ల్యాండ్ అలాట్మెంట్ అయినటువంటి ప్రదేశాల్లో యాక్టివిటీ పెంచడానికి అవకాశం ఉంటుందని చెప్పని భావిస్తుంది. ఈ క్రమంలో 2 రోడ్లు శరవేగంగా నిర్మిస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి విశేషాలు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది అమరావతికి సంబంధించి N18 రహదారి, అలానే సీడ్ యాక్సిస్ రోడ్ గురించి అందరికీ తెలుసు, చాలా ముఖ్యమైనటువంటి అది phase 2 నిర్మాణం జరుగుతుంది. చాలా కీ డెవలప్మెంట్. ఎందుకంటే phase 2 డెవలప్మెంట్ జరిగితే కనుక అది హైవేకి కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉండేటువంటి ప్రదేశం అవుతుంది. అందుకనే ఇది లాస్ట్ 1.5 monthలో జరిగినటువంటి ప్రోగ్రెస్. ఆల్రెడీ మట్టి రోడ్డు కంప్లీట్ చేసి 3.92 కిలోమీటర్స్. దీని తర్వాత ఐరన్ బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఇది 60 మీటర్ల రహదారి, డివైడరు, అటు ఇటు మళ్ళీ సపరేట్ వేస్ ఉంటాయి. వెంకటపాలెం నుంచి, అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నటువంటి వెంకటపాలెం నుంచి నేరుగా దీన్ని తీసుకెళ్ళి ఉండవల్లికి కనెక్ట్ చేస్తారు. అక్కడి నుంచి ఒక ఐరన్ బ్రిడ్జ్తో, స్టీల్ బ్రిడ్జ్ ద్వారా ఈ నిర్మాణం పూర్తిగా అందులోకి వెళ్తుంది. అంటే నేషనల్ హైవేకి కనెక్ట్ అయ్యే విధంగా దీన్ని డిజైన్ చేస్తారు. ఒకసారి దీని మ్యాప్ చూస్తే మనకు క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. 2 రహదారులకి సంబంధించి, అంటే N17 రహదారి, సీడ్ యాక్సిస్ రోడ్, ఈ 2 కూడా ఇంటర్లింక్. ఇక్కడ మనం ఈ టోటల్ మ్యాప్లో చూస్తే కనుక ఇది E3 రహదారి, అంటే దీన్నే సీడ్ యాక్సిస్ రోడ్ అంటారు అనమాట. ఇది ఇటు నుంచి చూసేది ఇది N17, ఇది ఇటు నుంచి వస్తుందన్నమాట. ఈ 2 ఇక్కడ కలుస్తాయి. ఆల్రెడీ ఈ రోడ్డు నిర్మాణం అంతా కూడా గతంలోనే కంప్లీట్ అయింది. ఈ ఏరియా అంతా కూడా నిర్మాణం కంప్లీట్ అయింది, ఆల్మోస్ట్ ఇక్కడ దాకా అయిందనమాట. సో ఇక్కడ వెంకటపాలెం దగ్గర ఈ బ్రిడ్జి, ఇది వెస్ట్ బైపాస్ రోడ్ క్రాస్ అయింది. వెంకటపాలెం దగ్గర ఇక్కడ టెంపుల్ వస్తుంది. ఈ పక్కన మనకి సంబంధించి, అంటే మంతెన సత్యనారాయణ రాజుకు సంబంధించినటువంటి ఆశ్రమం ముందర వరకు ఈ వర్క్ కంప్లీట్ అయింది గతంలోనే, 2018లోనే. అయితే ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ యాక్టివిటీ మొదలుపెట్టిన తర్వాత ఇది ఉండవల్లి వరకు ఇక్కడ విస్తరిస్తారు. ఇక్కడ నుంచి ఒక స్టీల్ బ్రిడ్జ్ రావడం, ఇది నేషనల్ హైవేకి కనెక్ట్ అవ్వడం, అక్కడ ఒక ట్రంపెట్ జంక్షన్ రావడం. సో అది కీ స్టేజ్. అది పార్ట్ 3లో, అంటే ప్యాకేజ్ 3లో దాన్ని నిర్మిస్తారు. అయితే ఇప్పుడు ప్యాకేజ్ 2కి సంబంధించినటువంటి వర్క్ మనం చూసినటువంటి దృశ్యాలన్నీ కూడా శరవేగంగా సాగుతుంది. N17, N18 ఇవి కూడా వేగంగా సాగుతుంది. ఇప్పుడు N18 రహదారి సబార్టీరియల్ రోడ్డు, ఇది ఇట్లా ఎక్స్టెన్షన్ చేయాలి. ఎందుకంటే ఈ ప్లేస్ మొత్తం కూడా అమరావతికి సంబంధించినటువంటి ప్లానింగ్ ఇక్కడ వరకే ముగిసింది. ఇదంతా కూడా ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది. కాబట్టి ఇటు మళ్ళీ రహదారి వ్యవస్థల నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికల్ని అమలు చేసే ప్రయత్నాలు సిఆర్డీఏ చేయబోతుంది. అందుకనే ఈ పనుల్ని శరవేగంగా, ఇది N18కి సంబంధించినటువంటి దీనిలో ఏంటంటే యూటిలిటీ కారిడార్స్, డెడికేటెడ్ వాక్వేస్, సైకిల్ ట్రాక్స్ ఇవన్నీ కూడా నిర్మాణం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు కూడా ఇప్పుడు శరవేగంగా, ఇది కంప్లీట్గా అంటే ఈ గవర్నమెంట్ 2024లో గవర్నమెంట్ వచ్చి ఈ వర్క్స్ అలాట్మెంట్ జరిగిన తర్వాత ఈ సబార్టీరియల్ రోడ్డు నిర్మాణం మొదలైంది. అంటే టోటల్గా ఈ రోడ్డు, దీనికి అటు ఇటు కూడా ల్యాండ్ అలాట్మెంట్స్ జరిగినాయి. అక్కడ కొన్ని పనులు అవుతాయి. గ్రీన్ బఫర్ జోను, స్పానింగ్ ఎంటైర్ 50 మీటర్స్ వైడ్ రోడ్, అవేమో 60 మీటర్లు, ఇదేమో 50 మీటర్ల వైడ్ రోడ్ అవుతుంది. 2.3 కిలోమీటర్స్ అనంతవరం నుంచి నెక్కల్లు. సో నెక్కల్లు అవతల వైపు ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిన తర్వాత ఈ ల్యాండ్ మళ్ళీ దీన్ని ఎక్స్పాన్షన్ చేసి, ఈ రోడ్డుని మళ్ళీ ఎక్స్పాన్షన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ 2 రోడ్లు కనుక నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత, N17 రోడ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, N18 రోడ్, ఇది N18 రోడ్డు కూడా కంప్లీట్ అయిపోతే కనుక కనెక్టివిటీ పెరుగుతుంది. ముఖ్యంగా పల్నాడు జిల్లా వైపుకు ఉన్నటువంటి ప్రాంతాల నుంచి రాకపోకలు అమరావతిలోకి సులువు అవుతాయి. సో ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని అమరావతిలో రహదారి వ్యవస్థ పైన ఫోకస్ పెట్టింది ఏపీసీఆర్డీఏ. ఇవి శరవేగంగా సాగుతున్నాయి. ల్యాండ్ ఎక్విజిషన్ వచ్చిన తర్వాత దీని ఎక్స్టెన్షన్ రూపాయి, ఎందుకంటే అమరావతిలో ఎక్కడా కూడా డెడ్ ఎండ్ ప్లేసెస్ ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో ఈ నిర్మాణం చేసి ఈ రోడ్ నెట్వర్క్ గ్రిడ్ మొత్తం కూడా మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ వరకు ఎక్స్పాన్షన్ చేసే విధంగా ప్రణాళికల్ని అమలు చేయబోతున్నారు. అందుకనే రహదారి వ్యవస్థని వీలైనంత వేగంగా పూర్తి చేస్తే ప్లాట్స్ అలాట్మెంట్ జరిగినటువంటి ఎల్పిఎస్ లేఅవుట్ల దగ్గర కావచ్చు, అలానే కొన్ని సంస్థలకు కేటాయించినటువంటి భూముల దగ్గర యాక్సెసిబిలిటీ పెరుగుతుంది. అక్కడ కనీస సౌకర్యాలు రావడం వలన నిర్మాణ పనులు కూడా వేగవంతం అవుతాయని చెప్పని సిఆర్డీఏ భావిస్తుంది. అందుకనే రహదారి నెట్వర్క్ని టాప్ ప్రయారిటీగా తీసుకుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.